దీక్షా సమాజం వారిచే ఈ దేవాలయంలో అర్చక సిబ్బంది యొక్క సహకారంతో, దేవాలయ సిబ్బంది సహకారంతో కూడా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించే ఆలోచనతో గత 38 రోజులుగా కూడా స్వామివారికి ఈ దేవాలయంలో భక్తుల సహాయ సహకారంతో మా యొక్క సమాజ సభ్యుల యొక్క యూనిట్తోటి ఈ కార్యక్రమాన్ని ఇప్పటికీ నిర్వహించి వచ్చాము. అదేవిధంగా ఈ ఉన్నటువంటి 5 రోజుల్లో ఇవాళ ఇక్కడ అంకురార్పణ జరుగుతుంది. ఆ అంకురార్పణ సందర్భంగా ఈరోజు మేము స్వామివారికి లఘుఘటాభిషేకం జరిగింది. అదేవిధంగా ఈ అంకురార్పణ జరిగిన మరుక్షణము ఇక్కడ స్వామివారి దేవాలయంలో సహస్ర దీపాలంకరణ సేవ ఏర్పాటు జరిగింది. ఇంకా కొద్ది నిమిషాల్లో ఆ దీపాలంకరణ సేవ ప్రారంభమవుతుంది. అదేవిధంగా రేపు వచ్చేసరికి వీరి పర్మిషన్ తోటి బైక్ ర్యాలీ కూడా పోలీస్ సిబ్బంది సహకారంలో బైక్ ర్యాలీ కూడా నిర్వహించాలని ఒక ఉద్దేశం ఉన్నాం. ఆ పర్మిషన్ కోసం మేము చేస్తున్నాము. అది ఈ ప్రతి రోజు కూడా మా హనుమాన్ దీక్షా సమాజం వారిచే సాయంత్రం కూడా వివిధ రకమైన కార్యక్రమాలు ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని స్వామి పాత్రగా విశ్వసిస్తున్నాము. అదేవిధంగా మా 31 తారీఖు సాయంత్రము స్వామివారి ఈ ఆలయ ప్రాంగణంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం కూడా ఏర్పాటు జరిగింది. భక్తులందరూ కూడా ఈ యొక్క స్వాహంగా చాలీసా పారాయణాన్ని పాల్గొని మీరందరూ కూడా చాలీసా పారాయణం చేసి స్వామివారి యొక్క ఆశీస్సులకి లోనవుతారని విశ్వసిస్తున్నాము. ముఖ్యంగా 31వ తారీఖు రాత్రి 7 గంటలకి మా యొక్క సమాజ సభ్యులు మా యొక్క సహకారంతో అందరి సహకారంతో విశేషమైనటువంటి గ్రామోత్సవం కూడా ఏర్పడడం జరిగింది. ఈ గ్రామోత్సవం పాల్గొనడానికి ఉన్నటువంటి సౌత్ ఇండియా నలుమూలలో కళాకారులు చేస్తున్నారు. దాని యొక్క పర్మిషన్ రావాల్సింది సిబ్బంది పోలీస్ సిబ్బంది వారు పర్మిస్తారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా 1వ తారీఖు ఉదయం ఘటాభిషేకము, ఆ రోజు రాత్రి కళ్యాణం కూడా ఇక్కడ స్వామివారి ప్రాంగణంలో ఏర్పాటు జరిగింది. 2వ తారీఖు ఉదయం ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నాము. వీటన్నిటి మీరందరూ పాల్గొని స్వామివారి కుటుంబ పాల్గొనడానికి విశ్వసిస్తున్నాం. జయ హనుమాన్, జయ హనుమాన్, జయ హనుమాన్. గత 41 రోజుగా ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మండల కాల దీక్ష ప్రతి ఒక్క స్వామి కూడా ప్రతి ఒక్క స్వామి బాధలు వేసుకొని మా దీక్షా సమాజాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉన్న స్వాములందరూ కూడా ప్రతి సంవత్సరం బాగా స్వాములందరూ కూడా ఎక్కువ మంది స్వాములు పెరుగుతా ఇప్పుడు మేము దగ్గర మా దేవాలయంలోనే ఒక 600 మంది స్వాములు దీక్ష తీసుకొని మాలధారణ చేసి నిత్య అన్నదానం, అలాగే సాయంత్రం వేళ అల్పాహారం తీసుకొని స్వామివారి సేవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 41 రోజు చాలా దీక్షతో ఆ స్వాములు చాలా భక్తితో, అలాగే ఆ తల్లులు వచ్చి వాళ్ళ పిల్లల్ని ప్రతి ఒక్క చిన్న పిల్లని 6-7 ఏళ్ళ నుంచి కూడా ఆ హనుమాని భక్తికి స్వాముల్ని భక్తి పార్వంలో నడిపిస్తున్నారు. ఆ తల్లులు కూడా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. కాబట్టి ఈ దీక్షా సమాజం ఎప్పుడు అభివృద్ధి చెందుతా మా స్వామివారు రాష్ట్రాలు కాదు ఈ దేశాలను కూడా ఖండాలు దాటి మొత్తం వృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా దీక్షా సమాజం తరఫున మా నాగేశ్వరరావు గారు, మా దీక్షా సమాజం దీక్షా సుబ్బారావు గారు అందరూ ఒక్కరు చాలా దీక్షా సమాజం మొత్తం సభ్యులందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. స్వామి ప్రతి విషయంలో అందరూ తలవగా పంచుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా ఎవరికి వారు బాధ్యతగా ఎంతో బాధ్యతగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. స్వామి మీకు మీ కళ్ళతోనే మీ టీవీ వాళ్ళు కానీ అందరూ చూడొచ్చు. అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రేపు పట్టాభిషేకం, అలాగే గ్రామోత్సవం, అలాగే 2వ తారీఖు మహాన్నదాన కార్యక్రమం, స్వాముల చేత ప్రత్యేకమైన ఆకుపూజ ఏర్పాటు చేయడం స్వామి మా దీక్షా సమాజం తరఫున ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులకి మన దీక్ష తీసుకున్న స్వాములకి ప్రత్యేకమైన ఆకుపూజ స్వామివారికి పట్టాభిషేకమైన మరుసటి రోజు 2వ తారీఖు ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. సార్ ఆకుపూజ కార్యక్రమం అనంతరం విరమణ జరిగింది, మహాన్నదాన కార్యక్రమం జరిగింది. స్వామి అలాగే మా కుటుంబ తారీఖు వచ్చి స్వామివారి స్వచ్ఛల సమేత వీరాంజనేయ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
స్వామి. ఇక్కడ అసలు అది చూసి తరించడానికే కూడా కొద్దిగా మనసు పెట్టి రావాల్సిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాం స్వామి. జై హనుమాన్, జై జై హనుమాన్. మంగళవారం స్వామివారికి ఇష్టమైనటువంటి జయవారం మంగళవారం యంత్రార్పణ జరుగుతుంది. అదేవిధంగా శనివారం స్థిరవారము స్వామివారి యొక్క ఘటాభిషేకం కూడా జరుగుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఈ యొక్క ఘటాభిషేకం కానీ కళ్యాణం కానీ జరిగింది. భక్తులందరూ కూడా ఎవరైతే స్వామివారికి ప్రార్థన చేసుకుని ఘటాభిషేకం రోజున ఒక గడవతోటి కనుక స్వామివారి గడం కనుక నీళ్లు పోస్తే వారు కోరుకున్న కోరికలు మొత్తం కూడా నెరవేరుతాయి. అందులో స్వామివారు కూడా జన్మించింది స్థిరవారము శనివారము. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారికి కృపకు పాత్రలయ్యి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తామని విశ్వసిస్తున్నాము. జై హనుమాన్, జై జై హనుమాన్.